వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. ప్రధానంగా చూసుకుంటే ఇక వర్షాకాలం మొదలైనట్టే, ఎందుకంటే ముందుగానే ఋతుపవనాలు అని చెప్పేసి ప్రకటించినట్టుగా వర్షాలు మొదలైన ఏరవాక కూడా అంటే తుకాలు పోయడం, దున్నకాలు ఇవన్నీ మొదలైపోయినాయి. ఇది ఈ సంతోషకరమైన వార్తని అయితే ఇక రైతులు పొలాలలోకి దిగిపోయి పొలాలు చేలు వారి పనుల్లో ఉంటారు. ఇక ఉండేవారు ఇక మనం రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. ఇక ఆ రాజకీయాల్లో భాగంగానే ఏంటంటే మన ప్రాథమిక మన ఇవి వచ్చినాయి కదా, ఏంటి మన ఎన్నికలు, సర్పంచ్ల ఎన్నికలు జూన్ లాస్ట్ వీక్ లేదా జూలై మొదటి వారంలో, అంటే ఈ జూన్ జూలైలో సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అవుతాయని చెప్పేసి గ్రామ పంచాయతీలకు ఫండ్స్ రిలీజ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అట్లాగే మా ఈ మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇవి ఉంటాయి. మన దేశంలో రాజకీయం ఎన్నికలు లేని రోజు అనేది లేదు అసలు. నేను గతంలో ఒకటో రెండో వీడియోలో చెప్పినట్టుగా మన దేశంలో మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మన దేశంలో ఎన్నిక లేని రోజు అనేది లేదు అసలు. ఎలక్షన్ లేని రోజు అనేది లేదు. 365 డేస్లో ఏదో ఒక మూలన కంపల్సరీ ఎన్నిక ఉంటుంది. ఎందుకంటే మన డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కదా, ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఒకరు రాజీనామా, ఒకరు ఎన్నిక, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఒక అందరూ అట్లనే ఇప్పుడు మన దగ్గర కూడా ఏంటంటే ఇక కాలపరిమితి ముగిసి కూడా చాలా రోజులు అయిపోతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. సో ఇప్పుడు ఏంటంటే ఇక మన రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల ఆధీనంలో నడుస్తూ ఉన్నాయి. ఏంటి సర్పంచ్లు ఎక్కువని, ఇంకా జడ్పీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, సర్పంచ్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కదా. అయితే సరే, వాటికి ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉన్నంతగా మనకు అప్డేట్ వచ్చేసింది కదా. ఇక గ్రామాల్లో మొదలైపోయింది ఏంటి, రాజకీయ నాయకులు ఉంటారు కదా, రాజకీయ నాయకులే సర్పంచ్ల పోటీ. ఇక ధూమ్ ధామ్ ఉన్నది. అదే సరే, ఇక మన కాన్సెప్ట్లోకి వస్తే ఇక ప్రజా సంక్షేమం ప్రకటించేసే, అదే 800 కోట్లు ప్రకటించేసే వాళ్ళు ఎన్నికలకు వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఉన్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే తన లాభం చూసుకున్న తర్వాతనే ఎన్నికలకు వెళ్తారు, ఏ ఎన్నికైనా సరే. ఇక మన కాన్సెప్ట్ ప్రజా సంక్షేమం 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారెంటీలు. ఫీజుల నియంత్రణ మీద ఆకునూరి మురళి సారు వేసినటువంటి కమిషన్ ఆధ్వర్యంలో చైర్మన్ ఉండి వేసినటువంటి ఆ కమిటీ రిపోర్టు ప్రకారం ఇప్పుడైనా ఈ సంవత్సరమైనా అకాడమిక్ ఇయర్ మొదలకు దగ్గర వచ్చింది. మరి ఇప్పుడైనా కనీసం ఆయా కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఫీజులు భరించలేని ఫీజులు ఉంటున్నాయి. కాబట్టి ఆ ఫీజులను కనుక నియంత్రణ, అంటే ఈ క్లాస్ కింద ఈ క్లాస్ కింద అని చెప్పేసి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఈ మాదిరిగా ఫీజుల నియంత్రణ కమిటీ అనేది ఉన్నది కదా. ఒకసారి నిర్ణయం చేసి పత్రికాముఖంగా ప్రకటన చేస్తే ప్రతి పేరెంట్స్కు తెలుస్తుంది. ఆన్లైన్లోనో దాంట్లో అన్నింటిలోనో పెడితే కాదు. ఎందుకోసం అంటే అందరి ఇళ్లలో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఉండే స్థాయిలో లేరు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు, కానీ అందరూ అనుకుంటారు మొబైల్లో చూసుకుంటారు. కాదు, చాలామంది ఇదిగానే ఉన్నారు. ఇంకా పేదవారే ఉన్నారు. ఏం మహిళలు కోటీశ్వర్ గారు లక్ష అధిపతులు కూడా కాలేరు అన్నారు కదా. ఇది ఇంటనే ఉన్నాం. అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఇంటనే ఉన్నాం. మహిళలను కోటీశ్వరులను చేస్తాం, లక్షాధిపతులను చేస్తామని అంటున్నాం, వింటున్నాం. ఇప్పుడు కూడా అన్నారు, విన్నాం. కాబట్టి ఈ ఫీజుల నియంత్రణ మీద, విద్య మీద చాలా అవసరం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రజలారా మీరు కూడా ప్రైవేట్ వద్దు, ప్రభుత్వం ఏమొద్దు. ఇది సో ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఫీజుల నియంత్రణ కోసం పత్రికాముఖంగా ప్రకటన విద్యాశాఖ మంత్రి ఎవరు అందరూ తెలిసిన విషయం కాబట్టి ఇస్తారని చెప్పేసి, ప్రభుత్వం ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం, కోరుకుందాం. అట్లాగే ఈరోజు సాదా వచ్చినటువంటి పత్రికలో వార్తలు చూస్తే సాదా బైనామా కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం, పాత వాటికే భూభారతుల పరిష్కారం. మరి పాత వాటికే ఇస్తే మరి కొత్తవి కూడా ఉంటాయి. ఇప్పుడు
జూన్ 2 తర్వాత నుంచి కొత్త అప్లికేషన్స్ కూడా వస్తాయి. ఇప్పటికే ఇచ్చినవి ఉన్నాయి. మరి పైలట్ ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి కొత్త సదస్సుల్లో ఇచ్చేటువంటి ఎట్లా అని చెప్పేసి ఏం చేస్తారు, తర్జన భర్జన పడుతారు అంట. ఏం దాంట్లో మళ్ళీ చట్టం చేసేటప్పుడే దాంట్లోనే చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే ఇది ఒక పని మళ్ళీ పెంచాలి కదా. అట్లా ఇక మా ఉద్దేశం అయితే మా గతమైంది అదే. రెవెన్యూ సదస్సుల్లో భారీగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు గత సర్కారులో పరిష్కారం కాక పెండింగ్లో ఉన్న 9.24 లక్షలు, పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపించేలా భూభారత చట్టం కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పు తప్పదంటున్న ఆఫీసర్లు. ఇక ఇదేం ఏడిచింది మళ్ళా ఏదో వాళ్ళకు అంటే మార్పులు చేర్పులు ఉంటుండొచ్చు. ఇది మరి ఇక ఈ మార్పులు చేర్పులు చేసే కంటే ముందస్తు జాగ్రత్తగానే ఏంది మనం అంటలేము, ఎవరు మాట్లాడద్దు కవిత ఎపిసోడ్ పై కేటీఆర్ సూచన. ఇది కరెక్ట్. పెద్ద ఆయన ఇచ్చినటువంటిది కరెక్ట్. ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలి, జేఏసీ నేతల డిమాండ్. ఇది నిజమైన డిమాండ్, ఇది కరెక్ట్. ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు ఎక్కడుంది? దానికి గుర్తింపుతో ఉందా ఏమన్నా? గుర్తింపు కార్మిక సంఘాలకు గుర్తింపు ఆర్టీసీలో పెట్టి ఎన్నికలు పెట్టి గుర్తింపు సంఘంతో చర్చలు జరపాలి. కానీ ఇదేం ఏడుపు? సరే, ఈరోజు మన ఎవరు కేబినెట్లో బీసీలే అత్యధికంగా ఉండాలి. ఇది కరెక్ట్. ఎవరు మాట్లాడారంటే మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు. నిజంగానే ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినా ఉన్నా. జూన్లో మంత్రివర్గ విస్తరణ జరగాలని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డికి నాకు ఎలాంటి భేదాలు లేవు, మంచిగా సఖ్యతగానే పనిచేస్తున్నాం. కానీ మీరు చెప్పింది అక్షరాల నిజం. రానున్న ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే దాంట్లో అత్యధికంగా బీసీ మంత్రులని ఉండేటట్లు మీరు చూసే బాధ్యత మీ పైన కూడా ఉంటుంది. కాబట్టి మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఉపయోగకరమైనటువంటి వార్త. సో ఈరోజు ఇది ప్రజలరా, ఆడియన్స్, వ్యూయర్స్ అండ్ ఫ్రెండ్స్, మనము ప్రజల కోసం సంక్షేమ పథకాలకు అందుతున్నాయా లేదా, అందాలి అనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు, నిరుపేదలకి అందాలని చెప్పేసి కాన్సెప్ట్తో చేస్తున్నాం. కాబట్టి సో చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.